ఏపీలోని విద్యారంగంలో జరుగుతున్న వినూత్నమైన మార్పులకు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల నుంచి ప్రశంసలు దక్కాయి. ప్రపంచ బ్యాంక్ సమగ్ర శిక్షలో అమలవుతున్న స్టాల్స్ ప్రోగ్రాం కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వినూత్నంగా అమలవుతున్నాయని కొనియాడారు. మెగా డిఎస్సిలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ పరిశీలించారు. ఇప్పుడున్న రెడ్ బుక్ అంటున్న వాళ్లకు డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో చూపిస్తామంటూ వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో నాయకులతో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జగన్ డిజిటల్ బుక్ను ప్రారంభించారు. అన్యాయానికి గురైన కార్యకర్తలు డిజిటల్ బుక్ను ఉపయోగించుకోవాలన్నారు జగన్. మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండకు నల్లగొండ జిల్లాలో జరిగిన ఘటన మరో నిదర్శనమన్నారు. యూరియా కావాలంటూ ధర్నాలో పాల్గొనడమే ఈ గిరిజన యువకుడు చేసిన పాపమా అని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడూ సీఎం అయినా ప్రైవేట్ అంటారని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఆయనకు ఆలోచన రావడమే ఈ రాష్ట్రానికి దురదృష్టకరమని మండిపడ్డారు. పీపీపీ విధానం తీసుకొస్తే చంద్రబాబు చరిత్రహీనుడిగా నిలిచిపోతారని బొత్స ధ్వజమెత్తారు. తిరుమలలో పుష్ప ప్రదర్శనశాల చాలా అద్భుతంగా ఉందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ప్రదర్శనను ఒక కళాఖండంగా తీర్చిదిద్దుతామన్నారు. ఒక మీడియా ప్రతినిధిగా తిరుమలలో మీడియా సెంటర్ను ప్రారంభించడం కళ్ళలో కూడా ఊహించలేదన్నారు. గుడుంబ గంజాయి గుట్కాను విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని జయశంకర్ భూపాలపల్లి జిల్లా డీఎస్పీ సూర్యనారాయణ హెచ్చరించారు. యువత బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపారు. మావదేపూర్ సీఐ వెంకటేశ్వరులతో కలిసి వాహనాలు తనిఖీ చేశారు. నెంబర్ ప్లేట్లు లేని 3 వాహనాలను సీజ్ చేసి 13 వాహనాలకు జరిమానా విధించారు. భద్రాద్రి కొత్తగూడెం భద్రాచలంలో మావోయిస్టు పార్టీ బీకేఏఎస్ఆర్ డివిజన్ కమిటీ విప్లవం పేరుతో లేఖ విడుదలైంది. రాజకీయ బ్రోకర్లు, విలేకరుల ముసుగులో ఉన్న నీచులు, ద్రోహులు పార్టీపై అసత్య ప్రచారం చేస్తున్నారని, వారికి ప్రజా కోర్టులో శిక్ష తప్పదంటూ లేఖ విడుదల కావడం మరోసారి కలకలం రేపుతోంది. శరీరంపై కెమికల్ పడి 4 కార్మికులకు తీవ్ర గాయాలైన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. సదాశివపేట మండలం కంబలపల్లి గ్రామ పరిధిలోని ఆర్ఎన్ లైఫ్ సైన్స్ పరిశ్రమలో ప్రమాదశాత్తు ఈ ఘటన జరిగింది. వెంటనే గాయపడిన వారిని సంగారెడ్డి ప్రైవేటు హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. బతుకమ్మ వేడుకల పట్ల కలెక్టర్ అసహనం వ్యక్తం చేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో బతుకమ్మ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ కలెక్టర్ బతుకమ్మలు తీసేయండి అంటూ వెళ్లిపోవడంతో మహిళలంతా నిరాశ చెందారు. ఆయన ప్రవర్తనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. బతుకమ్మ పండుగ 100 ఏళ్ల నాటి ఆచార సాంప్రదాయమని కాసేపు మహిళలతో బతుకమ్మ ఆడి పాడారు. పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్రలో నటించిన ఓజీ చిత్రం విడుదల సందర్భంగా మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. గుంటూరులోని విజ్ఞాన్ యూనివర్సిటీలో జాతీయ స్థాయి చెస్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 400 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. కాకినాడ జిల్లా దివిలి కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాల ఫైనల్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు మధ్య ఘర్షణ జరిగింది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ షేక్ సుబానీపై సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ బీరుపాట్లతో దాడి చేశారు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాల జిల్లా అవుకు చెందిన మత్స్యకారులకు మెట్టుపల్లె గ్రామస్తులకు చేపలు పట్టే విషయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. శ్రీశైలం కుడిగట్టు కాలువ నుండి అవుకు రిజర్వాయర్లోకి చేపలు కొట్టుకొచ్చాయి. అయితే ఆ చేపల్ని మెట్టుపల్లె గ్రామస్తులు అడ్డుకొని పట్టుకోవడంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. పారిశ్రామిక కాలుష్యం వల్ల తమ జీవనోపాధికి ముప్పు వాటిల్లుతుందని కాకినాడ జిల్లా ఉప్పాడ సెంటర్లో 2 రోజులుగా మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మత్స్యకారులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించినట్లు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను తరలింపులో అపశృతి చోటు చేసుకుంది. గంట్యాడ మండలం
కొండతామరపల్లి నుంచి విజయనగరం తరలిస్తుండగా బండి చక్రం నుండి ఇనుప చక్రం ఊడిపోయింది. దీంతో రామవరం వద్ద సిరిమాను నిలిచిపోయింది. బండికి వేరే చక్రం బిగించి సిరిమాను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇంద్రకీలాద్రి అమ్మవారికి శ్రీకాళహస్తి దేవస్థానం నుండి పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీ సమేతంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ మర్యాదలతో ఈవో సీనా నాయక్ ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం అమ్మవారి లడ్డూ ప్రసాదాన్ని చిత్రపటాన్ని అందించారు. ఆదిలాబాద్లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో బతుకమ్మ వేడుకలు సంబరంగా సాగాయి. అధికారికంగా నిర్వహించిన ఈ వేడుకలకు కలెక్టర్ రాజా షా అధికారులు హాజరయ్యారు. అతిథులకు విద్యార్థులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం అతిథులు బతుకమ్మకు పూజలు నిర్వహించి హారతులిచ్చి సంబరాలను ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ సైతం బతుకమ్మ ఆడుతూ విద్యార్థుల్ని ఉత్సాహపరిచారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ సినిమా మొదటి టికెట్ కోసం పోటీ పట్టారు. గోరంట్లకు చెందిన మెగా వీరాభిమాని డీజే మునిస్వామి 20,000 రూపాయలకు వేలంపాటలో దక్కించుకున్నారు. చంద్రశేఖర్ థియేటర్ నిర్వాహకులు మొదటి టికెట్ను అందజేయగా తోటి అభిమానులు మునిస్వామికి పూలమాలలు వేసి అభినందించారు. తెలుగు రాష్ట్రాల్లో ఓజీ ఫీవర్ హై లెవెల్లో నడుస్తుంది. ఇవాళ వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ మూవీ కోసం ఫ్యాన్స్ థియేటర్ల వద్ద బారులు తీరారు. పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత నటించిన గ్యాంగ్స్టర్ మూవీ కావడంతో ఓజీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓజీ మూవీ కోసం ఫ్యాన్స్తో పాటు సెలబ్రిటీలు సైతం ఎంతో క్యూరియాసిటీతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో హైదరాబాద్కు మహర్దశ పట్టనుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. వెంగళరావు నగర్లో జరిగిన కాంగ్రెస్ బూత్ లెవెల్ మీటింగ్లో మంత్రి తుమ్మల పాల్గొన్నారు. బూత్ స్థాయి కార్యకర్తలకు ఎన్నికల్లో విజయాన్ని సాధించేందుకు సమగ్రంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. విజయవాడలోని కేఎల్ యూనివర్సిటీకి చెందిన 20 మంది ప్రొఫెసర్లు ప్రపంచ అగ్రశ్రేణి 2% శాస్త్రవేత్తల జాబితాలో స్థానం సంపాదించారు. ప్రపంచ ప్రఖ్యాత అమెరికా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి ఎల్సెవియర్ డేటాబేస్ విడుదలైంది. ఇది విద్యార్థుల పరిశోధనలకు ప్రేరణిచ్చే ఘనత అని కేఎల్ యూనివర్సిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై క్యూ లైన్లో ఉన్న భక్తులకి బిస్కెట్లు పంపిణీ చేసే క్రమంలో వాలంటీర్లు, సెక్యూరిటీ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. బిస్కెట్ ప్యాకెట్లు భక్తులపై విసిరివేయడంతో విమర్శల పాలయ్యారు. బిస్కెట్ ప్యాకెట్లు అందుకోలేక కింద పడటంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మార్కెట్ యార్డ్లో ఆదివాసీ తెగల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే సుప్రీంకోర్టుకు నివేదికలు పంపాలని ఆదివాసీ తుడుందెబ్బ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిలో దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని భక్తులు చెబుతున్నారు. రోజు రోజుకి రద్దీ పెరగడంతో భారీ ఏర్పాట్లు చేశారు. సిద్దిపేట జిల్లా వర్గల్లోని జ్ఞాన సరస్వతి దేవాలయంలో అమ్మవారిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వర్గల్ సరస్వతి అమ్మవారి ఆలయానికి నవరాత్రి ఉత్సవాల సమయంలో రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అమ్మవారి దయతో రాష్ట్రంలోని అమ్మాయిలందరి చదువుల్లో రాణించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో గిరిజనులకు వైద్య సేవలు అందించడంలో కొంతమంది డాక్టర్స్ ముందుంటే మరికొందరు డాక్టర్స్ దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉంటున్నారు. కొంతమంది డాక్టర్లు గిరిజనులకు అందుబాటులో లేకుండా ప్రైవేట్ హాస్పిటల్లో నడుపుకుంటున్నారంటూ వాపోతున్నారు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకల ఏర్పాట్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. బతుకమ్మ విశిష్టతను విశ్వవ్యాప్తం చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతున్నారు. తెలంగాణలో పుట్టిన బతుకమ్మ నేడు దేశ విదేశాల్లో ఘనంగా జరుపుకుంటున్నారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబ్ తగ్గించే కీలక నిర్ణయం తీసుకోవడంతో గద్వాల పట్టణంలో వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాల అమ్మకాలు భారీగా పెరిగాయి. జీఎస్టీ తగ్గింపు పరిస్థితులను తెలుసుకునేందుకు గద్వాల్లో పాలమూరు ఎంపీ డీకే అరుణ క్షేత్రస్థాయి పర్యటన చేశారు.